అందరికీ నమస్కారం. అందరికీ భగవద్గీత. మనం 12వ అధ్యాయం నేర్చుకుంటున్నాము. అధ్యాయం పేరు భక్తి యోగం. ఈరోజు 13, 14 శ్లోకాలు నేర్చుకుందాం. ముందుగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖసుఖః క్షమీ. అద్వేష్ట ఆకి పైన ఆఘాతం ఉంది కనుక దానిలో సగం పొల్లు తీసుకోవాలి. అద్వేష్ట. దేకి కూడా పైన ఆఘాతం ఉంది, దేకి వావత్తుంది కనుక షాలో సగం తీసుకోవాలి. దేకి పైన ఏకారం ఉంది. అద్వేష్ట. వేని స్పష్టంగా పలకాలి. అద్వేష్ట సర్వభూతానాం. ఇక్కడ భూకి మహాప్రాణాక్షరము కనుక భూ అని చదవాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రక్. మాకి ఐకి మాత్ర ఉంది, పైన అఘాతం ఉంది కనుక తాని సగం తీసుకోవాలి. మైత్రక్. మైత్ రా అని స్పష్టంగా పలకాలి. మైత్రక్. ఇక్కడ తహ అనకూడదు. ఇక్కడ బ్రాకెట్లో ఒత్తుగా పొల్లుగా ఉంది కాబట్టి దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. మైత్రక్. కరుణ ఏవచ నిర్మమో నిరహంకారస్. ఇది అంగ్. చ అంగ్ కదా, అంగ్ ఇది. దానికి కావత్తుంది. నిరహంకారస్. నిర్మమో నిరహంకారస్ సమదుఃఖసుఖక్షమీ. ఒకసారి పూర్తి శ్లోకము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖసుఖః క్షమీ. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాలే మీరు చెప్పండి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖసుఖః క్షమీ. ఒకసారి పూర్తి శ్లోకము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖసుఖః క్షమీ. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దాము. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః స మే ప్రియః. సంతుష్టః. సాయక పైన ఆఘాతం ఉంది కనుక నాని సగం తీసుకోవాలి. సంతుష్ట. నూకు కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి షాని సగం తీసుకోవాలి. సంతుష్ట. ఇక్కడ సా బ్రాకెట్లో ఉంది కాబట్టి దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. సంతుష్ట అనకూడదు. సంతుష్టస్ సతతం యోగి యతాత్మా. ఇక్కడ తాకి పైన ఆఘాతం ఉంది కనుక తాని సగం అక్షరం తీసుకోవాలి. యతాత్మా అనాలి. యతాత్మ కాదు, యతాత్మా
దృఢ నిశ్చయ. ఇక్కడ రా మహాప్రాణాక్షరము కాబట్టి ఒత్తి పలకాలి. దృఢ నిశ్చయ. మయ్యర్పిత మనోబుద్ధిర్. మయ్యర్పిత మనోబుద్ధిర్. యో మద్భక్తస్. యో మా దాకి మాకి పైన ఆఘాతం ఉంది కనుక దాని సగం అక్షరం తీసుకోవాలి. దాకి బా ఒత్తుంది. బా మహాప్రాణాక్షరం కనుక దాన్ని ఒత్తి పలకాలి. యో మద్భక్తస్ సమే ప్రియ. ఒకసారి పూర్తి శ్లోకము. సంతుష్ట సతతై యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాలే చెప్పండి. సంతుష్ట సతతై యోగి. సంతుష్ట సతతై యోగి యతాత్మా దృఢ నిశ్చయ యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. యో మద్భక్త సమే ప్రియ. ఇప్పుడు పూర్తి శ్లోకము. సంతుష్ట సతతై యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు అర్థం చూద్దాము. ద్వేషము లేనివాడు, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడు, స్వామిత్వ భావము లేనివాడు, అహంకార రహితుడు, సుఖదుఖములు రెండింటిలోనూ సమభావం కలవాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మనిగ్రహం కలిగినవాడు, తన మనోబుద్ధులను నాపైనే లగ్నం చేసి దృఢ నిశ్చయంతో భక్తియుక్త సేవలో నిమగ్నుడైనటువంటి వాడు అయిన నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈరోజు ఈ 2 శ్లోకాలను నేర్చుకుందాం. రేపు మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి.